హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? నా పిచ్చి కాకపోతే హౌస్ వైఫ్‌కి పని అయిపోవడం ఎక్కడుంటది చెప్పండి? పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటది కదా! ఏదో రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక 10 నిమిషాలు, పావుగంట ఫోన్ చూడడమో, లేదంటే టీవీ చూడడమో, అది తినేటప్పుడో, లేదంటే బట్టలు మడత పెట్టుకునేటప్పుడో అవుతది. అంతేనా కాదా? నాకైతే అలానే ఉంటుందండి. తినేటప్పుడో, బట్టలు మడత పెట్టుకునేటప్పుడో, ఇలాంటప్పుడు మాత్రమే టీవీ చూస్తూ ఉంటాను. లేదంటే చూడను. అయితే విషయం ఏంటంటే కనబడుతుంది కదా వీడియోలోని, పీతలకి బ్రష్ చేపిస్తున్నాను. నా పీత బుర్రకి పదును పెడితే వచ్చిన ఆలోచన అన్నమాట ఇది. మా ఆయన గారిని పీతలు తీసుకురండి అంటే బురద పీతలు తీసుకొని వచ్చారు. మామూలు పీతలు తేవచ్చు కదా, బురద పీతలు తెచ్చారు. వీటి టేస్ట్ మాట పక్కన పెడితే, టేస్ట్ మాట పక్కన పెట్టడం ఏముందిలేండి, టేస్ట్ అదిరిపోతుంది. కాకపోతే వీటితో పని అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బురద పట్టేసుకునే అసలు ఆ పళ్ళ దగ్గర కానీ, అలా ఆ మధ్యలో కానీ చాలా బురద ఉంటుంది. ఉప్పు అది వేసి ఎంత తోమినా సరే మధ్యలో ఉన్నటువంటి బురద అయితే వదలట్లేదు. అందుకని చెప్పేసి నా పీత బుర్రకు పదును పెడితే వచ్చిందండి ఈ ఆలోచన. పాత బ్రష్ తీసుకుని వాటికి కూడా బ్రష్ చేపిస్తున్నాను. మా పాప వచ్చి అంటుంది, అమ్మా పీతలకు బ్రష్ చేపిస్తున్నావు ఏంటమ్మా, పీతలకు కూడా పళ్ళు ఉంటాయా అని అడుగుతుంది. పళ్ళు ఉంటాయి తల్లి, ఆ కనపడే ఉన్నాయి కదా వాటితోటే కరిచేస్తాయని చెప్పాను. ఆఖరికి ఆ పీతల్ని క్లీన్ చేసిన తర్వాత అయితే కర్రీ చేశానండి. యాక్చువల్లీ సండే, ఈరోజు సాటర్డే పెడుతున్నాను కానీ ఇది సండే వీడియో అన్నమాట. కూర అప్పుడే అయిపోయిందిలేండి, వీడియో మాత్రమే ఉంది. కూర ఆ రోజే తినేసాము. కూర అయితే నార్మల్గానే వండేసాను. కాకపోతే ఏంటంటే నేను వెజ్ కంటే నాన్ వెజ్ కర్రీస్ బాగానే చేస్తాను. ఎలాగైనా నాన్ వెజ్ కర్రీస్ మ్యాక్సిమం టేస్ట్ వచ్చేస్తాయిలేండి, ప్రతి ఒక్కరికి టేస్ట్ వచ్చేస్తుంది. వెజ్ అయితే కొంచెం కష్టంగానే టేస్ట్ తెప్పించడం, నాన్ వెజ్ కర్రీస్ అయితే టేస్ట్ బాగానే వస్తాయి అన్ని కర్రీస్ కూడాని. మరి మీరు వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారా అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే నేను ఒకటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, ఎలాంటి రెసిపీస్ని నా వీడియోస్ చూసేవాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది. ఎందుకంటే నేను సింపుల్, హెల్దీ అండ్ టేస్టీగా ఉండేవి ఇష్టపడతాను. మరి మీరేంటో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్